కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మాలమ్మ మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణం జరుగుతుంది. అనంతరం ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉంటుంది. ఈ ఉత్సవ మూర్తుల్ని దక్కించుకోవడానికి ఏటా 2 వర్గాలు తలపడతాయి. విపరీతంగా హింస చెలరేగుతుంది. అయితే ఈసారి ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు బన్నీ ఉత్సవంలో 700 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 చెక్ పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటుగా దేవరగట్టులో తాత్కాలికంగా 20 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలు, 4 డ్రోన్లతో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. బన్నీ ఉత్సవాలు, కర్రల సమరానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, పోలీసులు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. బన్నీ ఉత్సవాల్లో కూడా మరి ఈసారి కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఉత్సవాలు ఎలా సాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపట్లో దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ యొక్క బన్నీ ఉత్సవాల్లో పాల్గొనడానికి, అంతేకాకుండా వీక్షించడానికి, తమ మొక్కులు చెల్లించుకోవడానికి ఆ యొక్క కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు రాష్ట్ర నలుమూల నుండి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలీస్ భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు 10 పికెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగున పోలీసులు కూడా అయితే పూర్తి స్థాయిలో యొక్క కర్రలు, ఎవరైతే కర్రలు తీసుకొచ్చినారో వారిని నివారించిన పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో యొక్క డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి యొక్క మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో గొడవలు చెలరేగకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొదట మాలమల్లేశ్వరి యొక్క కళ్యాణోత్సవం జరిగిన తర్వాత ఈ యొక్క బన్నీ ఉత్సవాలు అనేది ప్రారంభమవుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లికి తాండా, కొత్తపేట యొక్క మూడు గ్రామాలు ఒక గ్రూప్ గా విడిపోతారు. దానితో పాటు 14 గ్రామాలు ఆ యొక్క మరొక గ్రూప్ గా విడిపోయి ఈ యొక్క ఆధిపత్యం కోసం, ఏదైతే మాలమల్లేశ్వరి యొక్క కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత అనంతరం ఈ యొక్క విగ్రహమూర్తులను ఆ యొక్క జైత్రయాత్రగా తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఏ గ్రామాలకైతే ఈ యొక్క ఈ విగ్రహమూర్తులు వెళ్తారో ఆ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే ఒక ఉన్నది. ఈ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తూనే ఆధిపత్యం కోసం ఈ యొక్క బన్నీ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క కర్రలు, ఏదైతే చేతుల్లో ఉన్న కర్రలు కళ్ళపడే పరిస్థితి, ఆ యొక్క పరిస్థితులు చూడడానికి చాలా భయానకంగా ఉంటాయి. అయితే దెబ్బలు తగులుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టిన కర్రను గాని చేతిలో ఉన్న డ్యూటీలను గాని విడవలేని పరిస్థితిలో ఉంటారు. ఈ యొక్క రక్త గాయాలు అవుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యొక్క జైత్రయాత్రలో పాల్గొంటూ ముందుకు వెళ్తారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో పట్టిన కర్రను అయితే వీడని పరిస్థితి కనపడుతుంది. మొదటి నుండి ఈ యొక్క అధికారులు అయితే ఆ యొక్క భక్తులకు సూచనలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈసారైనా రక్తపాతం లేకుండా, కర్రలు చేతపట్టకుండా ఈ యొక్క ఉత్సవాలు విజయవంతం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే పూర్తిగా ఆ యొక్క కర్రలతోనే అక్కడికి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పోలీసులు బలగాలు అయితే పూర్తి స్థాయిలో 700 దాకా యొక్క భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అడుగడుగున యొక్క కర్రలను చేత పట్టకుండా రానేందుకు, పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. ముఖ్యంగా అంటే 100 సంవత్సరాల నుండి వస్తున్న ఈ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఎటువంటి కక్షలు కారణాలు లేకుండా పూర్తి స్థాయిలో శాంతి భద్రతంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటామంటూ భక్తులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఏదో ఒక విధంగా ఈ యొక్క కర్రల సమరంలో గాయాలైతే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఆ యొక్క భక్తులకు ఏదో ఎమర్జెన్సీ కింద 20 పడకల యొక్క ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది తాత్కాలికం. పూర్తి స్థాయిలో దెబ్బలు తగిన వారికి అయితే అక్కడ బండారు పూసుకొని ముందుకెళ్తారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉత్సవాల నుండి ఆగిపోయే పరిస్థితి కనపడదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కొద్దిసేపట్లో యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటగా మాలమల్లేశ్వరి యొక్క స్వామి యొక్క విగ్రహమూర్తుల కళ్యాణోత్సవం చేసిన తర్వాతనే ఈ యొక్క బన్నీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక యుద్ధ వాతావరణం కల్పించే విధంగా
ఈ యొక్క ఉత్సవాలు కొనసాగుతాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క ఆనాది నుండి వస్తున్న యొక్క ఆచారాన్ని, ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క బన్నీ ఉత్సవాలు అనేది జరిగే పరిస్థితి కనపడుతుంది. అంటే చూసే వారికి మాత్రము చాలా భయానకమైన పరిస్థితిలో ఉంటది. ఎందుకంటే ఈ యొక్క ఉత్సవంలో వేలాది మంది పాల్గొంటారు. ఒక 3 గ్రామాలు ఒక గ్రూప్ గా ఏర్పడి, మరొక 14 గ్రామాలు మరొక గ్రూప్ గా ఏర్పడి యొక్క విగ్రహమూర్తులను తీసుకుపోయే సమయంలో పూర్తిగా యొక్క కర్రలు కలపడే పరిస్థితి కనబడుతుంది. కర్రలు విరుగుతున్నప్పటికీ, రక్త గాయాలు అవుతున్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆపకుండా ముందుకు సాగేదే యొక్క బన్నీ ఉత్సవం అని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో తాము సాంప్రదాయబద్ధంగా యొక్క ఉత్సవాలు జరుపుకుంటామంటూ స్థానిక ప్రజలు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఒక రకమైన భయం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఉత్సవాలు అనేది యథావిధిగా కొనసాగుతుంది తప్ప, రక్తపాతం అనేది జరుగుతూనే ఉంటుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కర్రలు లేకుండా బన్నీ ఉత్సవాలు అనేది కొనసాగదు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే సూచనలు ఇస్తున్నారు. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సాంప్రదాయకు విరుద్ధంగా పాల్పడకూడదంటూ వారు ఒక సూచనలు ఇస్తున్నప్పటికీ మరి ఇప్పుడు జరగబోయే ఉత్సవాలు ఏ విధంగా ఉంటదనే ఉత్కంఠత అయితే నెలకొంది. కొద్దిసేపట్లో యొక్క బన్నీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సిద్ధు. ఓకే లోకేష్.